బాయ్స్ వినండి. అయితే ఇప్పటిదాకా మనము ఎలా అన్న విషయం గురించి మాట్లాడలేదు. ఎందుకు అన్న విషయం గురించే మాట్లాడినాం. ఫస్ట్ 2 వీడియోస్‌లో గూడా. ఎందుకు? నా పర్పస్ ఏంటి? ఎందుకు నేను జేయాల్సొస్తది? నేనేం జేయాలో అన్నది. ఎందుకు అన్న టాపికొచ్చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొంచెం ఐడియా ఉంటది. నేను ఏ పని జేయాలి? ఎందుకు జేయాలి అన్నది. కానీ ఎలా అన్న దగ్గరనే 99% ఆఫ్ ద పీపుల్ కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. వాళ్ళకి ఐడియా గూడా ఉండదు. ఎలా జేయాలి నేను? ఎలా అన్న పాయింట్ మనం మన లైఫ్‌లో ఎక్కువ కన్సిడరేషన్ ఇవ్వం దానికి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మంచి థాట్ ఉంది. దాన్ని నేను ఏదన్నా ఒక విధంగా అప్లై చేయాలి అని అనుకుంటున్నా. ఏదన్నా బిజినెస్ ఐడియా లేదంటే ఏదన్నా కెరియర్ బిల్డింగ్ ఐడియా ఏదున్నా గాని ప్రతి ఒక్కరికుంటాయి. కానీ దాన్ని నేను మెటీరియలైజ్ ఎలా చేయాలి? దాన్ని నేను ఎగ్జిక్యూషన్ వరకు ఎలా తీసుకురావాలి? మన గోల్ ఇప్పటి నుండి వీడియోస్‌లో ఎలా? ప్రతి ఒక్క వీడియో ఎలా అన్న క్వెషన్‌ని డిఫైన్ చేస్తది. ఎలా అన్న క్వెషన్‌కి దాన్ని కేటగరైజ్ జేసి మరీ ఆన్సర్స్ ఇస్తది ఇప్పటి నుండి. సో, అందుకే అన్నిటికంటే పెద్ద ఎలా, అన్నిటికంటే పెద్ద క్వెషన్ మార్క్. మనం దీని గురించి ఎక్కువ ఆలోచన గూడా జేయం మన లైఫ్‌ల. జస్ట్ సాఫీగా సాగిపోతుంటాయి రోజులన్నీ. కానీ ఆ సాఫీగా సాగిపోతున్న రోజులను గూడా మనము కాన్షియస్‌గా కొంచెము ఆలోచనతోని వాటి గురించి మనం ఆలోచన జేయగలిగితే మన టైమ్ మన 100% మన కంట్రోల్‌లో ఉంటే మనం గెలిచినట్టే. మన టైం మన 100% కంట్రోల్ ఉండాలి అంటే ఐడియా ఉంటది దానికి. అదొచ్చేసి మన అలవాట్లు, మన హ్యాబిట్స్. ఇప్పుడు మనం ఎంత టాలెంటెడ్ అని ఉండొచ్చు. మనం ఎంత డ్రివెన్ అని ఉండొచ్చు. ఫోకస్ ఉండొచ్చు. గోల్స్ పెద్ద పెద్దగా ఉండొచ్చు. ఆ గోల్స్‌కి కావాల్సిన బ్లూ ప్రింట్ మనం మాట్లాడుకున్నట్టు బ్లూ ప్రింట్ కూడా మీ దగ్గర ఉండొచ్చు. మీరు స్కిల్డ్, టాలెంటెడ్ ఉండొచ్చు. హై లెవెల్ స్కిల్ ఉండొచ్చు. మీరు వోకల్ ఉండొచ్చు. అంటే మీ దగ్గర మంచి మాట్లాడే శక్తి ఉండి వేరే వాళ్ళని ఒప్పించే స్కిల్స్ ఉండొచ్చు. ఏవన్నా ఉండొచ్చు. కానీ వీటన్నిటిని అప్లై జేసి, వీటన్నిటిని మనము రిఫైన్ జేసుకోవడానికి ఒక హాబిట్ సీక్వెన్స్ రోజు చేయాల్సిన పనులు మ్యాండేటరీగా. అది లేకపోతే మాత్రం ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హై లెవెల్ గోల్స్ ఉన్నా గాని వేస్టే. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ లెవెల్‌లో వచ్చేసి మన అలవాట్లు ఏమున్నాయి అన్నదే డిటర్మైన్ జేస్తది. సో, ఇప్పుడు ఇద్దరున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరికీ సేమ్ గోల్స్ ఉన్నాయి. సేమ్ యాస్పిరేషన్ ఉంది. సేమ్ మైండ్ సెట్ ఉంది. సేమ్ స్కిల్ ఉంది. సేమ్ నాలెడ్జ్ ఉంది. కానీ ఆ ఇద్దరిలో ఒక పర్సన్ ఏంది అంటే రేపు చేద్దాం. లేకపోతే ఎల్లుండి నుంచి చేద్దాం. లేకపోతే నాకు కొన్ని అలవాట్లు ఇప్పుడు బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తోని తిరగడము, లేదంటే టైమ్ వేస్ట్ చేయడము, నార్మల్ సినిమాలు, సీరీస్‌లు చూసుకుంటా, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము. ఒక పర్సన్ అట్లుండు. ఇంకో పర్సన్ ఏంది? ఆ గోల్స్, యాస్పిరేషన్స్‌కి తగ్గట్టు నేనేం నేర్చుకోవాలి? నా స్కిల్స్ ఏవేవి డెవలప్ చేసుకోవాలి? నేను ఎవరితోనెళ్లి మాట్లాడాలి? నా నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి? అన్న దాని పైన ఇంకో అతను ఫోకస్ చేసిండు. సో, వీళ్ళిద్దరిలో అల్టిమేట్‌గా ఆ గోల్ వరకెళ్ళేది మనం చెప్పే అవసరం లేదు. ఆబ్వియస్‌గా సెకండ్ పర్సన్. ఎందుకు అంటే అతని గోల్స్, అతని హ్యాబిట్స్‌కి మ్యాచ్ అయినాయి. ఎంత పెద్ద గోల్ ఉన్నా, ఎంత పెద్ద యాస్పిరేషన్ మన లైఫ్‌లో మనకున్నా, మనం చేసే పనులు వాటికి మ్యాచ్ అవ్వకపోతే, మనం చేసే పనులు మనల్ని దానికి ఒక స్టెప్ ఫర్దర్‌గా తీసుకెళ్ళకపోతే వేస్టే. సో, ఇప్పుడు ఒక టాపికొస్తది. 1% కాంపౌండింగ్ అనేసి. మనము ఇప్పుడు ఎట్లుంటది మనము అంటే ఏదో ఒక యూట్యూబ్ వీడియోనో ఏదన్నా ఇట్లాంటి ఒక వీడియో చూసి మనం హై లెవెల్‌గా ఇన్‌స్పైర్ అయిపోయి, మోటివేట్ అయిపోయి, రేపటి నుండి నా లైఫ్‌ని నేను మొత్తం చేంజ్ చేద్దాం అన్న డిసిషన్ తీసుకుంటున్నా అని ఆలోచన చేస్తాం మనం. చేంజ్ చేస్తాం. మార్నింగ్ 9:00 లేచేటోడు మార్నింగ్ 5:00 లేస్తాము. డే రన్నింగో, జాగింగో, జిమ్ ఏదో ఒకటి ఫిజికల్ హెల్త్ కోసం మనం స్టార్ట్ చేస్తాము. మెంటల్ హెల్త్ కోసం మనము మెడిటేషన్ లాంటివి ఏదైనా స్టార్ట్ చేస్తాం. కెరియర్ గ్రోత్ కోసం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. అబ్సల్యూట్ 0 నుండి ఒకటేసారి 100కి స్విచ్ అయితాం. ప్రతి ఒక్కరు మనం ఫేస్ చేసినాం మన లైఫ్‌లలో. ఒక ఎక్స్‌టర్నల్‌గా మోటివేషన్ తీసుకొని. కానీ అది సస్టైన్ అయిందా ఇప్పటివరకి? మనం క్వెషన్ చేసుకోవాల్సిన మాట అదే. అయితే ఫస్ట్ డే నుండి మనం అనుకున్నది మనం ఏదైతే చేసుంటామో పని, ఆ పని మనం ఇప్పటి వరకు గూడా చేస్తున్నామా? లేదు. ఎందుకు అంటే మన బ్రెయిన్‌కి ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉన్నాయి బాయ్స్. చల్ల నీళ్లున్నాయి అన్నిటికంటే డేంజరస్‌గా 0 డిగ్రీస్ నీళ్లున్నాయి. వాటి లోపలికి మనం దిగాలి అనుకుంటే బెస్ట్ వే ప్రొసీడ్ అవ్వడం ఏంది? మెల్లగా ఫస్ట్ కాళ్ళు పెట్టి,
కాళ్ళు కొంచెం అకష్టం అయిపోయిన తర్వాత మెల్లగా కాళ్ళు బాడీని మెల్లగా దించి తర్వాత మెల్లగా తలకాయ వరకు తీసుకెళ్ళడం. సో, స్లోగా దేనిలో కన్నా ఏదన్నా ఒకటి టోటల్ డిఫరెంట్ మన అలవాటుకి మనం చేయాలనుకుంటున్న దానికి. ఇది 2 టోటల్ ఆపోజిట్స్. ఈ నుండిటికి 100% ట్రాన్సిషన్ ఒకటే రోజుల్లో అవ్వదు. 1% కాంపౌండింగ్ అన్న ఐడియాలజీ ఇక్కడ ఫాలో అవ్వాలి. మన మన ఎండ్ గోల్ ఇప్పుడు మనం గోల్స్ క్రియేట్ చేసుకున్నాం గదా! ఆ గోల్స్ అన్నిటిని రీచ్ అవుదాం ఆబ్వియస్‌గా. బట్ ఒకటే రోజులో గాదు. ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ పెట్టుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ డే 1% మనం ఇంప్రూవ్ అవ్వగలిగితే, 1% మనల్ని మనం మార్చుకోగలిగితే చాలు. బై ద ఎండ్ ఆఫ్ 1, 2 ఆర్ 3 మంత్స్ మనం ఏ పర్సన్ అయితే అయిదామనుకుంటామో ఆ పర్సన్ అవుతాం. అని ఇప్పుడు ముందు మనం టోటల్ 100% ట్రాన్సిషన్‌కి, 1% కాంపౌండింగ్‌కి డిఫరెన్స్ ఏందంటే మనం స్టిక్ అవుతాం. ఎందుకంటే మన బ్రెయిన్‌కిని, మన బాడీకి మనం అలవాటు చేసుకుంటూ వచ్చినాం మెల్లగా, స్లోగా దానికి అర్థం కాకుండా. ఈ 1% కాంపౌండింగ్ స్టార్టింగ్‌లా ఇన్‌సిగ్నిఫికెంట్ అనిపిస్తది. అరే! నేను ఇంప్రూవ్ అయితలేదు, నేను డెవలప్ అయితలేదు. ఏంది ఈరోజు ఇంత చిన్న పని చేసినందుకే నేను హ్యాపీగా ఫీల్ అయిపోవాలా, నేను సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయిపోవాలా అన్న థాట్స్ వస్తుంటాయి మనకి. కానీ మనము చేయాల్సిందల్లా స్టిక్ అవ్వడం అంతే దానికి. మనం కన్సిస్టెంట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డే కొంచెం కొంచెం ఒక్కొక్క ఒక్కొక్క ఫీల్డ్‌లో, ఒక్కొక్క కేటగిరీలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్. ఈరోజు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హాఫ్ ఎన్ అవర్ మనం జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేసినాం అంతే. మన బాడీ అందుకే చాలన్నది. రేపు 35 మినిట్స్, ఎల్లుండి 35 మినిట్సే చేయండి. అంటే స్లోలీ బాడీకి తెలవకుండా అది. ఒకటేసారి టోటల్ 100% డిఫరెన్స్ వచ్చే బదులు లైఫ్ స్టైల్‌లో స్లోగా. సో, 'అటామిక్ హ్యాబిట్స్' ఇక్కడుంది ఆ బుక్. ఈ బుక్ చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతా. 'అటామిక్ హ్యాబిట్స్' అనేసి ఒక బుక్ ఉంటది బాయ్స్. హ్యాబిట్స్ ఏంటివి? ఎట్లా? ఏం కథ? వాటిని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? అన్నది చాలా డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ జేమ్స్ క్లియర్ అనే ఆథర్ చాలా బ్రిలియంట్‌గా అతను ఎగ్జిక్యూట్ చేసిండు ఆ బుక్‌లో. ఆ బుక్ ఖచ్చితంగా మీరు చదవాలని నేను రికమెండ్ చేస్తున్నా. సో, ఆ బుక్ ప్లస్ మల్టిపుల్ అదర్ రీసెర్చ్ పేపర్స్, మల్టిపుల్ అదర్ సైంటిఫిక్ అనాలిసిస్‌ల నుండి ఈ వీడియోని నేను డ్రైవ్ చేసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ నాకు అన్నిటికంటే నచ్చిన కోట్ ఒకటుంటది. యూ డోంట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్. యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అని ఉంటది. అంటే దీని మీనింగ్ ఏంది అంటే మనకున్న గోల్స్ లెవెల్ వరకి మనం రీచ్ అవ్వం ఎప్పుడే గాని. మనం ఎటువంటి సరౌండింగ్ క్రియేట్ చేసుకున్నాం మన చుట్టూ, ఆ సరౌండింగ్ వరకు మనం ఫాలో అయితాం. అంటే ఇప్పుడు మన గోల్స్‌కి తగ్గట్టు మనం మన సరౌండింగ్స్‌ని, మన హ్యాబిట్స్‌ని క్రియేట్ చేసుకోగలిగితే, అంటే మన గోల్ ఇక్కడుంటే, మన సరౌండింగ్స్ మన 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 సిస్టమ్ అండ్ మన సరౌండింగ్స్ ఈడున్నాయనుకో, మనం ఈడనే ఉంటాం. ఆడి వరకు రీచ్ అవ్వం. అండ్ మన గోల్స్‌కి, మన సరౌండింగ్స్ అండ్ మన సిస్టమ్‌కి ఒక ఈక్విలిబ్రియం ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు తెలవకుండానే మన గోల్ స్టాండర్డ్ వరకు రీచ్ అయిపోయినాం. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచన చేయాలి. నాకు పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. నేను వాటిని ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లోకి దిగి అచీవ్ చేస్తా అంటే మనం ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ అన్నది కొన్ని రోజులే ఉంటది. తర్వాత ఎప్పుడైతే ఆ పని హార్డ్ అవ్వడం స్టార్ట్ అయితదో, మన బ్రెయిన్ గూడా అరే! ఇంత కష్టంగా ఉంది గదా! ఇది. మెల్లగా, మెల్లగా మళ్ళీ చేద్దాం. ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం మధ్యల. ఒకరోజు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి చేద్దాం. ఒక్కరోజు బ్రేక్ ఇక్కడి దాకా వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఒక్కరోజు మనం ఆపేసినాం ఏదైనా పని చేయడము అంటే అది ఆగిపోయినట్టే. మన హ్యాబిట్స్ మనం సెల్ఫ్ ఇంప్రూవ్ అయిదాము అనుకుంటుంటే, మన హ్యాబిట్స్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా దాని లోపల. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ఇంక్రీజెస్ ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతది. సో, మనం ఎలాంటి హ్యాబిట్స్ అయితే క్రియేట్ చేసుకుంటామో, అవి మనకు తెలియకుండానే ఎనకాల కాంపౌండ్ అయితా ఉంటాయి. దాని రిజల్ట్, దాని దాని ఎఫెక్ట్ మన పైన, మన స్కిల్ పైన, మన డిసిప్లిన్ పైన మనకు తెలియకుండానే ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ నడుస్తుంటదనమాట. ఇంకొకటొచ్చేసి సక్సెస్ అన్నది మన డైలీ హ్యాబిట్స్ మనం ఏవైతే డైలీ హ్యాబిట్స్ ఫాలో అయితుంటామో, వాటి ప్రొడక్ట్. లైఫ్ టైమ్ లోపల ఒక్కసారి మనం ఏదన్నా తీసుకున్న డిసిజన్ పైన ఉన్న విషయం గాదు. సక్సెస్ అన్నది మనం డే టు డే మనం ఎలా చేంజ్ అవుతున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము అన్న దానిపైనే డిటర్మైన్ అయితది. సో, ఇట్ హ్యాపెన్స్. అలా జరగాలి అంటే మన హ్యాబిట్స్‌ని మనము కాంక్వర్ చేసుకోవాలి. మనకు తగ్గట్టు మన మైండ్ సెట్‌కి తగ్గట్టు వాటిని క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక కోట్ ఉంటది. ఎవ్రీ హ్యాబిట్ వి డూ ఈస్ ఎ వోట్ టు ద పర్సన్ వి వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్ అనేసి.
అంటే ఈరోజు మనం ఈ పని చేస్తున్నామంటే మనం ఫ్యూచర్‌లో ఏ పర్సన్ అయితే అవుదాం అనుకుంటున్నామో ఇప్పుడు బ్యాడ్ ఆర్ గుడ్, ఇప్పుడు మనం ఏదన్నా తప్పుడు పని లేదంటే మనకు అవసరం లేని పని చేస్తుంటే వి ఆర్ వోటింగ్ టు బికమ్ ద బ్యాడ్ పర్సన్. మనం అనుకున్న పనిని మనం చేస్తుంటే అనుకున్న హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటే వి ఆర్ వోటింగ్ టు బికమ్ ద గుడ్ పర్సన్. ద పర్సన్ వి వాంట్ టు సీ అవర్ సెల్ఫ్. ఇప్పుడు ఎప్పుడే గాని మెయిన్ గోల్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌లో వచ్చేసి మన మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండాలి. వెనకకి తిరిగి చూస్తే ఫ్యూచర్‌ల మన పాస్ట్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని ఫ్యూచర్‌లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వొద్దు. మన ఫ్యూచర్ సెల్ఫ్. ఒక సంవత్సరం తర్వాత వెనకకి తిరిగి చూసి, అరే! నువ్వు సంవత్సరం ముందు ఈ పని జేషుంటే, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ జేషుంటే, ఇప్పుడు మన లైఫ్ వేరే ఉంటుండరా అని 1 ఇయర్ తర్వాత మనం అనుకోవద్దు. అది అన్నిటికంటే క్రూషియల్. సో, మనము ఒక విషయం మర్చిపోతా ఉంటాం. ఇప్పటి వరకి గూడా మన మన లైఫ్‌లో, మన సరౌండింగ్స్‌లో క్రియేట్ అయిన హ్యాబిట్స్ మనకి ఇప్పుడిప్పుడు ఫార్మ్ అయినవి గాదు బాయ్స్ అవి. చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ నుండి, మన సరౌండింగ్స్ నుండి, మన టీచర్స్ నుండి వాళ్ళు మన పైన అప్లై చేసిన విషయాలు ప్లస్ మనం ఓన్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డే రిపీటెడ్‌గా చేస్తూ వచ్చి ఇప్పటివరకు మన బ్రెయిన్‌లో హార్డ్‌గా వైర్ అయిపోయిన విషయాలు. సో, ఇప్పుడు మనం ప్రొడక్టివిటీ పైన అవి కాన్సిక్వెన్స్ లేదు వాటి కాన్సిక్వెన్స్ అన్నప్పుడు ఒకటేసారి మనం వాటిని ఎలిమినేట్ జేయలేం. ఎందుకంటే ఆ అలవాటు మన బ్రెయిన్‌కి చానా ఉంది. వాటితోని మనం ఇప్పుడు యాస్ ఎ పర్సన్, యాస్ ఎన్ ఇండివిడ్యువల్ మన హ్యాబిట్స్‌తోని మనము రిలేట్ చేసుకుంటాం మనల్ని మనం. అరే! నాకు ఈ అలవాట్లున్నాయి. అంటే మన సెల్ఫ్‌తోని మనము కంపేర్ చేసుకుంటాం మన హ్యాబిట్స్‌ని. అవర్ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ సెల్ఫ్. వాట్ వి హావ్ బికమ్ ఫ్రమ్ ద పాస్ట్ ఇప్పటిదాకా. సో, వాటిని సడెన్‌గా చేంజ్ చేసుకోవాలి. సడెన్‌గా నేను టోటల్లీ డిఫరెంట్ పర్సన్ అయిపోవాలి అంటే అట్లా అవ్వదు. దట్ ఈస్ నాట్ హౌ వి షుడ్ గో అబౌట్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తెలిసి ఈ టోటల్ యూట్యూబ్ ఛానల్ హిస్టరీలోనే మనం నేర్చుకోవాల్సిన అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాయ్స్. హ్యాబిట్ అన్నది సైంటిఫిక్‌గా హౌ ఇట్ వర్క్స్. హ్యాబిట్ అన్నది ఎలా క్రియేట్ అవుతది అన్న విషయము మనం తెలుసుకోగలిగితే మాత్రం ఒక చీట్ కోడ్ దొరికినట్టే మనకి. మనకి ఒక బ్లూ ప్రింట్ దొరికినట్టే. దీన్ని మనం ఎలా దీన్ని డీకోడ్ చేసి మనం ఎలా మనకిష్టం వచ్చినట్టు రీరైట్ చేసుకోవచ్చు అన్న విషయం. సో, ఒక హ్యాబిట్ ఫార్మేషన్‌కి 4 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యూ. క్యూ అంటే ఒక ట్రిగ్గర్. ఒక పని ఒక విషయాన్ని చూసినప్పుడు, ఏదన్నా విన్నప్పుడు, లేదంటే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఏదన్నా ఒక ట్రిగ్గర్ అవ్వడం. అది చూసి ఏదన్నా పని చేయాలనిపియడం క్యూ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రేవింగ్. మనం ఒక దగ్గర ఏదన్నా చూసినాము, ఏదన్నా విన్నాము, ఎక్కడన్నా ఎళ్ళాము అంటే ఒక ట్రిగ్గర్ అవ్వడంతోనే అరే! నేను ఇది జెయ్యాలి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో నాకిది అవసరం. ఇప్పుడు నాకు గావాలి ఇది అన్న ఒక క్రేవింగ్, ఒక తపన స్టార్ట్ అయితది అది జెయ్యాలి అని. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెస్పాన్స్. రెస్పాన్స్ అంటే ఆ క్రేవింగ్‌కి మనం తీసుకునే యాక్షన్. ది మెయిన్ హ్యాబిట్. మనం చేసే పని. ఇప్పుడు ఒక ట్రిగ్గర్ దొరికింది. ట్రిగ్గర్ దొరికిన తర్వాత ఆ పని చెయ్యాలి అన్న ఒక కోరిక పుట్టింది. కోరిక పుట్టిన తర్వాత ఆ కోరికను సాటిస్ఫై చేయాలి అని మనం తీసుకున్న స్టెప్ వచ్చేసి రెస్పాన్స్. రెస్పాన్స్ తర్వాత ఎట్ ద ఎండ్ రివార్డ్. ఇప్పుడు రెస్పాండ్ అయినాము, యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే రివార్డ్ వస్తది. అది గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ రివార్డ్ వస్తే మనం మళ్ళీ చేయాలి అన్న ఒక ఇన్సెంటివ్ పెరుగుతది. బ్యాడ్ రివార్డ్ వస్తే ఇది మళ్ళీ చేయను నేను ఇంక అని అనిపిస్తుంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం జిమ్‌కెళ్ళడమే. స్టార్టింగ్‌లో ఎళ్తాము జిమ్‌కి 1 డే, 2 డేస్ ఎళ్తాం. మనకి ఎటువంటి పాజిటివ్ రివార్డ్ కనిపియదు. బాడీ పెయిన్స్, చానా హై లెవెల్ బాడీ పెయిన్స్, డిస్కంఫర్ట్ మన బాడీలో మనకి అనిపిస్తుంటది. సో, ఇట్లా అనిపియంగానే మనం ఏం చేస్తాము? అరే! ఇది నాకు గాదేమో, నాకు బాడీ పెయిన్స్ అయితున్నాయి, నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అట్లా. అట్లా అయ్యేసరికి మనము ఆ పని చెయ్యాలి అన్న ఇన్సెంటివ్, ఆ పని చెయ్యాలి అన్న ఒక కోరిక తగ్గుకుంటూ వస్తది మన బ్రెయిన్ లోపల. కానీ అదే ఏదన్నా నెగెటివ్ థింగ్ ఉందనుకోండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మూవీకెళ్ళడం. జస్ట్ ఫ్రెండ్స్‌తోని అందరితోని కలిసి మూవీకెళ్ళినాం. వి హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. మూవీ నుండి బయటికి రాంగానే ఒక రిలాక్స్‌డ్ ఒక ఎక్స్‌టాటిక్ ఫీలింగ్ ఉంటది బ్రెయిన్ లోపల. అరే! ఇంత ఇంత మంచి సినిమా చూసినా నేను ఇది అని. అక్కడ ఇన్సెంటివ్ ఎట్లాంటిది పెరుగుతది? అంటే ఇటువంటి పని నేను మళ్ళీ మళ్ళీ చేయాలి. నా ఫ్రెండ్స్‌తోని కలిసి బయటికెళ్ళి మూవీస్ చూడడము. లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మనం డెవలప్‌మెంట్ దగ్గరికొచ్చేసరికి
టైం అండ్ ఎనర్జీ ఇక్కడ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ బ్యాడ్ థింగ్. సో ఇలా అన్నమాట. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్ ఈ 4 పైనే ఉంటది. టోటల్ హ్యాబిట్స్ అన్నది వీటి 4 పైనే క్రియేట్ చేస్తాము. ఈ 4 పైనే మనము బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ కూడా చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన బ్రెయిన్ లోపల ఒక బగ్ ఉంటది. ఒక బగ్ అంటే ఒక చిన్న పురుగు లాంటిది. దాని పురుగు అని కూడా అనొచ్చు. జస్ట్ నేను అర్థం కావాలని చెప్తున్నా. ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అని అంటారు. దాని పేరే డోపమిన్. హ్యాబిట్ క్రియేషన్ కి డోపమిన్ కి చాలా చాలా సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ ఉంటుంది బాయ్స్. డోపమిన్ అన్నది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఒక ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్. అది రిలీజ్ అయితే మన బ్రెయిన్ లోపల మనకు హాయిగా అనిపిస్తుంది అనమాట. డోపమిన్ మన బ్రెయిన్ లోపల రిలీజ్ అయితే మనకు హ్యాపీ అనిపిస్తుంది. డోపమిన్ మన బ్రెయిన్ లోపల రిలీజ్ అయితే మనం ఏదో అచీవ్ చేసినాము అన్న సెన్సేషన్ వస్తుంది. డోపమిన్ అంటే అది. ఇట్ మేక్స్ అస్ ఫీల్ గుడ్. మెయిన్ గా ఇంకోటి వచ్చేసి మన బ్రెయిన్ ఎట్లా అంటే ఏదైనా ప్లెజరబుల్ థింగ్ అంటే మనకి ఫిజికల్ గా ఆర్ మెంటల్ గా ప్లెజర్ దొరికే థింగ్ చేస్తుంటే డోపమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై బ్యాడ్ హ్యాబిట్స్ అన్నవి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి గుడ్ హ్యాబిట్స్ కంటే కూడా. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్వేస్ ప్లెజరబుల్ వైల్ డూయింగ్ అండ్ ఆఫ్టర్. చేసేటప్పుడు కూడా ప్లెజర్ అనిపిస్తుంటది, చేసిన తర్వాత కూడా ప్లెజర్ అనిపిస్తుంటది కొన్నిసార్లు. దట్ ఈస్ బికాస్ బ్యాడ్ హ్యాబిట్స్ అట్లా వైర్ అయి ఉంటుంది అంతే. కాబట్టి డోపమిన్ ని మనము గుడ్ హ్యాబిట్స్ పైన ఎలా వాడుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ పైన ఉన్న మన ఈ డోపమిన్ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో బ్యాడ్ హ్యాబిట్స్ పైన దాన్ని మనం ఎలా కట్ చేసుకుంటూ రావాలి అన్నది మనం తెలుసుకోగలిగితే జస్ట్ ఇన్ ద కమింగ్ 1-2 వీక్స్ లోపల మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మనం జీరో చేసుకోవచ్చు. సో డోపమిన్ వచ్చేసి మన బ్రెయిన్ లోపల ఈ పని నేను చెయ్యాలి అన్న ఏమంటారు దాని ఇంటెన్సిటీని పెంచుతూ ఉంటది. ఏదన్నా పని మనకి ప్లెజర్ ఇచ్చినప్పుడు, ఏదన్నా పని మనకి ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మనకు హాయిగా అనిపిస్తుంది, నేను ఏదో అచీవ్ చేసిన అని ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ కావాలి అన్న కోరిక స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ ఆ పని చేయాలి. సో ఈ క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రిజల్ట్ లూప్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ అయ్యకుండా వచ్చేసరికి మనం ఆ పనిని మళ్ళీ 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 చేసే వరకు మన బ్రెయిన్ లోపల మన న్యూరల్ పాత్వేస్ ఏవైతే ఉంటాయో, న్యూరల్ పాత్వేస్ అంటే ఇప్పుడు ఒక హ్యాబిట్ ఉంది, మనకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు మన బ్రెయిన్ లోపల ఎట్లా క్రియేట్ అయి ఉంటుందంటే బ్రెయిన్ లోపల న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ ఒక విధంగా ఆర్గనైజ్ అవుతాయి. మన అలవాట్ల ప్రకారము, మనం చేసే అలవాట్ల ప్రకారం మన బ్రెయిన్ న్యూరాన్స్ ని ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈ పని మన రిపిటేషన్ వల్ల బ్రెయిన్ ఒక్కసారి న్యూరల్ పాత్వేస్ ఒకటి క్రియేట్ చేసుకుంది అనుకోండి, అది ఆటోమేటిక్ అయిపోయినట్టు. అంటే ఒక ట్రిగర్ మనం చూడంగానే క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్ ఆటోమేటిక్ గా మనం తెలియకుండానే అయిపోతుంటాయి అన్నమాట. అంత ఆటోమేటిసిటీ క్రియేట్ అవుతుంది ఒక్కసారి న్యూరల్ పాత్వేస్ అన్న మనం స్ట్రెంథెన్ అయితే బ్రెయిన్ లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, మనం వాటర్ తాగదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ లో ఇంత పెద్ద కేక్ ముక్కు ఉంది, అది ట్రిగర్, అది క్యూ. కేక్ ని చూడంగానే మనకి నెక్స్ట్ ఏమనిపిస్తుంది, అరే దీన్ని నేను తినాలి అని అనిపిస్తుంది, అది క్రేవింగ్. అదొక కోరిక పుట్టింది, అరే ఇది నేను తినాలి, ఇప్పుడు ఇది తింటే నాకు మంచి, నేను ఒక తీయగా ఈ ఫుడ్ ఐటమ్ ని తింటే నాకు మంచిగా అనిపిస్తుంది, ఐ ఎంజాయ్ ఇట్ అన్న ఒక క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత రెస్పాన్స్ వచ్చి దాన్ని తీసుకొని ఎంత ఉందో ఆయనతో మొత్తం తినేస్తాం. అది యాక్ట్ చేయడం అనమాట. ఈ క్రేవింగ్ పైన వీఆర్ టేకింగ్ అన్ యాక్షన్. రెస్పాన్స్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత కూడా ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే అది వేరే సైన్స్, బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి బ్రెయిన్ లోపల డోపమిన్ అది రిలీజ్ అయ్యి అదంతా వేరే ఉంటుంది. బట్ అయితే వచ్చేసి ఏంటంటే క్రేవింగ్ అప్పుడు అండ్ రివార్డ్ అప్పుడు, క్యూ ఇంకా రెస్పాన్స్ అప్పుడు కాదు, క్రేవింగ్ అండ్ రివార్డ్ అప్పుడు, ఈ రెండుటి అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో. అంటే కేక్ ని చూసినాం, ఇప్పుడు చూడంగానే తినాలి అని అనిపించింది అంటే బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది. ఇది నువ్వు తిన్నావు అనుకో, యూ విల్ ఫీల్ గుడ్, యూ విల్ ఫీల్ హ్యాపీ, కాబట్టి నువ్వు ఈ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు. సో తీసుకుంటాము, అది తింటాము. తిన్న తర్వాత తిన్నాక బ్రెయిన్ లో మళ్ళీ డోపమిన్ రిలీజ్ అవుతుంది, ఇది నువ్వు తిన్నావు, సో ఇప్పుడు నువ్వు కొంచెం హ్యాపీగా ఫీల్ గా, ఏదో నువ్వు మంచి ఒక ఫుడ్ ఐటమ్, నీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ తిన్నావు కాబట్టి యూ షుడ్ ఫీల్ హ్యాపీ. సో హ్యాబిట్ ఫార్మేషన్ అన్నది ఇట్లుంటది. క్రేవింగ్ అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. క్రేవింగ్ అప్పుడు డోపమిన్ రిలీజ్ ఎందుకు అవుతుంది అంటే మనకి ఆ పనిని చెయ్యాలి అన్న ఇన్సెంటివ్ పెరుగుతుంది. అంటే అదొక
కోరిక ఇంకా స్ట్రాంగ్ అని అవుతుంది అనమాట. డోపమిన్ క్రేవింగ్ అప్పుడు రిలీజ్ కాగానే. రివార్డ్ అప్పుడు డోపమిన్ రిలీజ్ ఎందుకు అవుతుంది బ్రెయిన్ లోపల? మళ్ళీ చేయాలి ఈ పని అన్న మనకి ఇన్సెంటివ్ పెరగాలి కదా. మళ్ళీ చేయాలి అంటే మనకి రివార్డ్ అప్పుడు కూడా మనకి హాయిగా అనిపించాలి. రివార్డ్ అప్పుడు కూడా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఒక హ్యాపీనెస్ రావాలి. అందుకు రివార్డ్ అప్పుడు కూడా డోపమిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లోపల. ఈ లూప్ ఏదైతే ఉంటుందో, ఈ లూప్ లోపల 2 times డోపమిన్ రిలీజ్ అయ్యి ఒక సార్ట్ ఆఫ్ న్యూరల్ పాత్వేస్ సెట్ అయిపోతాయి బ్రెయిన్ లోపల, మనం ఎక్కువసేపు ఒక పనిని చేయడం వల్ల. సో దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఆర్ అడిక్షన్స్ ఆర్ మేడ్. మనము ఒక పని చేసినాము, ఆ పని చేసిన తర్వాత డోపమిన్ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యింది. మన బ్రెయిన్కి, మన బాడీకి ఎటువంటి ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే ఇది చేస్తే నేను హాయిగా, హ్యాపీగా, కంటెంట్గా ఫీల్ అవుతా అన్న ఒక ఐడియాలజీ క్రియేట్ అయిపోతుంది. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ క్రియేట్ అవుతుంది బ్రెయిన్కి. ఒక్కసారి అట్లా అవ్వగానే మనకి ఆ పని చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు ఒప్పు అన్నది మనకు అవసరం ఉండదు బ్రెయిన్కి. మన బాడీకి, సరౌండింగ్స్కి తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అన్నది. బ్రెయిన్కి ఏం తెలుసు? నేను ఏ పని చేస్తే నేను సాటిస్ఫై అవుతున్నా, నేను ఏ పని చేస్తే డోపమిన్ రిలీజ్ అవుతుంది నా లోపల, ఆ పని నేను మళ్ళీ మళ్ళీ చేయాలి. నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ హౌ టు క్రియేట్ గుడ్ హ్యాబిట్స్. అంటే వాటి కోసం మన క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్ ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలంటే క్యూ ఎలా క్రియేట్ చేయాలి, హ్యాబిట్కి సంబంధించింది, క్రేవింగ్ ఎట్లుండాలి, రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి, మనం రివార్డ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏ లెవెల్లో తీసుకోవాలి. అంటే హై లెవెల్లో మనం దాన్ని ఎగ్జాజరేట్ చేసేయకుండా ఏ లెవెల్లో మనం మోడెస్ట్గా దాన్ని రివార్డ్ని తీసుకొని నెక్స్ట్ మళ్ళీ హ్యాబిట్ లూప్ క్రియేట్ చేయడానికి మనం ఎలా దాన్ని అప్లై చేసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ క్యూస్, క్రేవింగ్స్, రెస్పాన్స్ అండ్ రివార్డ్స్ని మనం ఎలా బ్రేక్ చేయాలి మన లైఫ్లో నుండి. ఇంకా హ్యాబిట్ స్టాకింగ్, 80-20% రూల్, ఈ 1% కాంపౌండింగ్ రూల్, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బికాస్ నేను జస్ట్ ఒక హ్యాబిట్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చెప్దామని అనుకున్నా ఈ వీడియోలో. సో దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో ఒక 2 daysలో రిలీజ్ చేయడానికే ప్రయత్నం చేస్తా. అప్పటివరకు పీస్.